రోజు రక్తం వచ్చింది అంటే నా ఒంటి మీద ఏదైనా గాయం ఉండాలి కదా. అది ఉందో లేదో చూసి ఆ తర్వాత నాకు శిక్ష వేయండి. ఇలా అంటారని ముందే తెలిసే ఈసారి లేడీ కానిస్టేబుల్స్ని కూడా రమ్మన్నాను. ఎస్ఐ గారు, కానిస్టేబుల్ని వెళ్ళి పున్నమి కాలికి దెబ్బ తగిలిందో లేదో చూడమనండి. కానిస్టేబుల్ వెళ్ళి చూడండి. ఎస్ఐ గారు, గాయం లేదు సార్. చూశారు కదా, ఏ గాయమూ లేదు. మరి రక్తం ఎలా వస్తుంది? వచ్చిన రక్తం పున్నమి పేరుతో ఎలా మ్యాచ్ అవుతుంది? చూడండి అగ్నిదేవ్ గారు, మీకు పున్నమి మీద కోపం ఉందని తెలుసు. అయినా ఆ కోపాన్ని ఇలా సంబంధం లేని కేసులో ఇరికించి ప్రతీకారం తీర్చుకోవాలని చూడొద్దు. సంబంధం లేకపోవడం కాదు, వీళ్ళేదో చీటింగ్ చేస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళింది మీరు, రిపోర్ట్స్ తీసుకొచ్చింది మీరు. చీటింగ్ చేస్తే మీరు చేయాలి, కానీ పున్నమి ఎలా చేస్తుంది? ఎస్ఐ గారు, ఈ అగ్నిదేవ్ ఫ్యామిలీ బుద్ధి తెలిసి మహాదేవమ్మ గారు ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. అప్పటి నుండి వీళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అయినా వీళ్ళని నమ్మి మీరింటికి రావటం చాలా సిల్లీగా ఉంది ఎస్ఐ గారు. ఎవరికి పిచ్చి పట్టింది? దొంగతనం చేసింది ఈ ఇంట్లో వాళ్ళు. తప్పించుకోవడానికి ఏదో మోసం చేస్తున్నారు. షట్ అప్! మిమ్మల్ని నమ్మి ఇక్కడ రావడం మా తప్పు. బలమైన ఆధారాలు, సాక్ష్యాలని చెప్తే నిజమని వచ్చాం. కానీ ఇవన్నీ ఫేక్ అని ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఇంకొకసారి కేసు గీసు అన్నారంటే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కాదు, పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేస్తాను. సారీ మేడం, మా వల్ల కలిగిన ఇబ్బందికి మమ్మల్ని క్షమించండి. పదండి. నానమ్మ, చూసావు కదా, అగ్నిదేవ్ పుట్టించిన దొంగ ఆధారాలు చూసి పున్నమి ఏదో నేరం చేసినట్టు అందరూ అపార్థం చేసుకున్నారు. నిప్పులేనిదే పొగరాదు అంటారు. ఆ అగ్నిదేవ్ అంత నమ్మకంగా పోలీసుల్ని తీసుకొచ్చాడంటే ఇదేదో అనుమానించాల్సిన విషయమే. మన వైపు ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. కరెక్ట్ భానుమతి గారు. పెద్ద మనిషిగా, పెద్దరికంగా చాలా బాగా ఆలోచించారు. ఏంటి మళ్ళీ వచ్చావు? తిన్న తిట్లు చూపించిన ఆధారాలు సరిపోలేదా? లేదు లాయర్ గారు, ఒక చిన్నది మర్చిపోయాను. ఏంటది? ఇది మహాదేవమ్మ గారింట్లో దొరికిన డ్రెస్సు ముక్క. వదినా, ఎవరో వచ్చినట్టున్నారు. వెంటనే పున్నంకి విషయం చెప్దాం పదా. దొంగతనానికి వచ్చినప్పుడు అక్కడున్న మేకుకి తగిలి చిరిగిపోయింది. జరిగిన నేరానికి ఆధారంగా మిగిలిపోయింది. ఈ డ్రెస్సు ఈ ఇంట్లో ఎవరిదో చెప్పగలరా? ఈ ఇంట్లో డ్రెస్ వేసుకునేది ఈ ఇద్దరే కాబట్టి వాళ్ళకి దగ్గరగా తీసుకెళ్లి చూపిస్తే సరిపోతుంది. ఇది నీదేనా? చచ్చా, ఇది నాది కాదు. ఇది నీదేనా? వైషు, ఇది నీ డ్రెస్ లానే ఉందేంటి?
అమ్మ అడుగుతుంటే నీళ్ళు నమ్ముతున్నావేమిటి? నిజం చెప్పు. అంటే నువ్వు పున్నమికి సాయంగా వెళ్ళావా లేదా సోలోగా వెళ్ళావా? అది నోరు విప్పినా విప్పకపోయినా నిజమేమిటో నేను బయట పెడతాను. సావిత్రి, వైషు బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేయ్. చిరిగిన ముక్క దాందో కాదో ఇప్పుడే తెలుస్తుంది. అలాగే అత్తయ్య గారు. డాడీ, ఇదిగో ఇదే డ్రెస్, ఇదే దాని ముక్క, రెండు సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఎస్ఐ గారు చూడండి. ఎంతకు తెగించావే? నానమ్మా, ఛీ! ఇంటి పరువు తీసావు కదే. నీ మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది. అమ్మమ్మ గారు, ఒక్కసారి నా మాట వినండి. ఏం వినాలి? మీరిద్దరూ తోడు దొంగలని చెబుతావా, లేదా ఒక్క చుక్క విషయంలా వచ్చి నా కుటుంబాన్ని నాశనం చేసింది నువ్వేనని ఒప్పుకుంటావా? లేదండి, నేను ఏ నేరం చేయలేదు. ఇందులో వైశ్య తప్పు కూడా లేదు. అగ్నిదేవ్ తెచ్చిన క్లాత్ మ్యాచ్ అయింది కదా. ఇంకా లేదు అని నువ్వెలా అంటావు? మనిషిని పోలిన మనుషులు ఉన్నట్లు బట్టలు పోలిన బట్టలు ఉంటాయి కదా. ఇలాంటి బట్టలు వేసుకునే వాళ్ళు ఆ దొంగతనానికి వెళ్ళుండొచ్చేమో. ఆ నిజం తెలియక అందరూ వైశ్యుని నిందిస్తున్నారు. నిజమో నిందో ఇప్పుడే నిరూపిస్తాను. ఎస్ఐ గారు, చున్నీ ఇవ్వండి. హలో పాపా, ఇంకెంతసేపు చూస్తావు? నువ్వెన్నిసార్లు తిప్పినా తిరిగేసినా లేంది కనిపించదు. దొంగ సాక్ష్యాలు, పిచ్చి ఆధారాలు తీసుకొచ్చి ఏ నేరం చేయని మమ్మల్ని ఇరికించాలని అనుకుంటున్నారా? మీ తండ్రి కూతుర్లు ఇక మారరా? ఎస్ఐ గారు, అతన్ని పిచ్చోడిగా లెక్కేసి బయటికి తీసుకెళ్లిన మీరు మళ్ళీ లోపలికి ఎందుకు తీసుకొచ్చారు? ఇదేదో పెద్ద ప్రూఫ్ అని మా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలితే అందుకే తప్పక వచ్చాం సార్. అదే మా తప్పు అయింది. ఇంకోసారి కేసు ప్రూఫ్ అని వాగితే థర్డ్ డిగ్రీ అంటే ఏంటో రుచి చూపిస్తాను. పదండి. నానమ్మా, ఇంట్లో ఎవరు ఏ నేరం చేయరని చెప్తుంటే
అమ్మయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అగ్నిదేవ్ పోలీసులను తీసుకొచ్చినప్పటి నుంచి సుడిగాలలో చిక్కుకున్న గాలిపటంలా ప్రాణం గిలగిలా కొట్టుకుపోయిందనుకో. దేవుడి దయ వల్ల నీ తెలివితేటల వల్ల పెద్ద గండం గడిచింది. ముగ్గురి మీద ఏ నేరము పడకుండా తప్పించుకోగలిగాం. చాలా థ్యాంక్స్ పున్నమి. అక్క, నా కోసం మీరిద్దరూ వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడ్డం నా బాధ్యత కదక్క. అంతకు మించి ఏం కాదు. కానీ నా బాధ ఒక్కటే, నాన్నమ్మ తప్పు చేసిందని తిట్టింది. ఆ తర్వాత మనం ఆ నిజాన్ని అబద్ధం చేసేలా మాట్లాడిన మాటలు నాకేదోలా ఉన్నాయి. మనం చేసింది ముమ్మాటికి తప్పే వైషు. కానీ ఈ తప్పు చేయడానికి కారణం అగ్నిదేవ్ వాళ్ళు చేసిన కుట్ర. దాని నుంచి బయటపడ్డానికి అబద్ధాన్ని అందరి ముందు నిజంగా చూపించాల్సి వచ్చింది. ఇప్పుడైతే తప్పించుకున్నాం, కానీ ఆ అగ్నిదేవ్ పూర్తిగా మనల్ని వదిలేస్తాడని చెప్పలేం. ఏ రోజు ఏమవుతుందో అని భయపడుతూ ఎంతకాలం బ్రతకాలొదినా? లేదు, ఎక్కువ కాలం పట్టకుండా ఈ కథకి నేను ముగింపిచ్చేస్తాను. అవసరం కోసం తీసుకున్న ఆ నగలను త్వరలోనే అసలు నగలు తీసుకుని ఈ నగలు తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టేస్తాను. నగల గురించి తర్వాత ఆలోచిద్దాం, కానీ అయినా వైష్ణవి డ్రెస్ ఎప్పుడు మార్చారు, ఎలా మార్చారు? అంతా పున్నమి డైరెక్షన్ పృథ్వీ. అక్క, అక్క ఏమైందక్క? ఏమీ లేదు, ఏదో తెగినట్టు అనిపించింది. ఇప్పుడు పర్లేదా? ఇప్పుడేం పర్లేదు. పున్నమి, మీరు లోపలికి వెళ్ళండి. నేను నగల బాక్స్ మార్చుకొని అక్కడ ఉంచుతాను. తర్వాత నువ్వు వెళ్ళి తీసుకొద్దుగా. పద. వైషు, నువ్వు సేమ్ ఇలాంటి డ్రెస్ ఇంకొకటి తీసుకో. అలాగే వదిన. సూపర్ పున్నమి, చాలా షార్ప్గా ఆలోచించావు. లేదంటే నానమ్మ ముందు అందరం దొంగలా నించోవాల్సి వచ్చేది. మన సంగతి సరే వకీల్ సాబ్. పాపం మనల్ని ఒక ఆట ఆడుకుందామని ఎగురుకుంటూ వచ్చిన తండ్రి కూతుర్లతో పోలీసులు ఎలా ఆడుకుంటున్నారు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి. నీలాంటి వాడిని నమ్మి వచ్చినందుకు మా డిపార్ట్మెంట్ పరువు పోయింది. ఇంకోసారి పోలీస్ స్టేషన్కి రా, చెప్తా. కేసు ఏంటో కూడా అడగకుండా లాకప్పులో వేసి కొల్లబొడుస్తాను. మీ హడావుడి హంగామా చూసి ఈ రోజుతో పున్నమి బ్రతుకు అమావాస్య అయిపోతుందనుకుంటే మా ఆనందాన్ని మీరు చీకట్లో కలిపేశారు. పోనీ సాక్ష్యాలు ఏమైనా మంచివి తీసుకొచ్చారా అంటే అది కాదు. మిమ్మల్ని నమ్మినందుకు, మీరు తోపని ఫీల్ అయినందుకు మా మీద మాకే అసహ్యంగా ఉంది. మేం తెచ్చిన సాక్ష్యాలు కరెక్టే. వాళ్లే నాకన్నా తెలివిగా ఆలోచించి తప్పించుకున్నారు. ఈరోజు మీ అందరి ముందు యదవనయ్యాను కాబట్టి అన్నీ మూసుకొని వెళ్తున్నాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది అంతం కాదు. ఈసారి పక్కా సాక్ష్యాలతో తిరిగి వస్తాను. అసలు దొంగల్ని బయట పెట్టడం కాదు, మీ భానుమతితోనే మెడ పట్టుకొని బయటికి గెంటిస్తాను. త్వరగా ఆ పని చేయండి. ఇంట్లో పున్నమిని, దాని ఓవర్ యాక్షన్ని చూసి తట్టుకోలేకపోతున్నాం. పదమ్మా. ఇంత సాలిడ్ సాక్ష్యాలు ఎలా మారాయి నాన్నా? అదే తెలియడం లేదు మయూక. మనకి దొరికిన బ్లడ్, తీసుకున్న బ్లడ్ డిఎన్ఏ రిపోర్ట్లో కూడా పున్నమికే ఎక్కువగా మ్యాచ్ అవుతుంది. ఒకసారి లైవ్.
చూసావా మయూక, మనం తీసుకున్నది పున్నమి, భాగ్యం, వైషు బ్లడ్ శాంపిల్స్ మాత్రమే. ముగ్గురు 3 కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి డిఎన్ఏ కూడా 3 రకాలుగా ఉండాలి. కానీ చూడు, వైషు డిఎన్ఏ, భాగ్యం పేరుతో ఉన్న డిఎన్ఏ కొంచెం ఒకేలా ఉన్నాయి. నీ పేరేంటమ్మా? ఆ, పున్నమి. నీ పేరేంటమ్మా? వైష్ణవి. నీ పేరేంటమ్మా? నా పేరు భాగ్యలక్ష్మి. అవును కదా డాడీ, ఇదెలా సాధ్యం? భాగ్యం ఈ ఇంటి కోడలు మాత్రమే, కనీసం చుట్టం కూడా కాదు కదా. అంటే రిపోర్ట్స్ ఏవైనా మారుండాలి, లేదంటే మనకి తెలియని ఏదో రహస్యం ఈ ఇంట్లో ఉండాలి. అదేంటో కనిపెడదాం, పద. పునమి, దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఉదయం జరిగిన గొడవ గురించా? కాదు వకీల్ సాబ్, భాగ్యం అక్క గురించి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మీ అన్నయ్యని చూసింది నిజమని నాకు మాత్రమే తెలుసు. కానీ ఇంట్లో అందరూ ఆయన మీద పెంచుకున్న నమ్మకం చూసి అది అబద్ధమైతే బాగున్నో అనిపిస్తుంది. ఓ గాడ్, అది అబద్ధమే పునమి. ఈ విషయం గురించి వదిలేమని చెప్పాను కదా. వదిలేద్దాం అనుకున్నాను. కాకపోతే నా భయం ఏంటంటే ఒకవేళ అదే నిజమైతే భాగ్యం అక్క చాలా బాధపడుతుంది కదా. అబద్ధాన్ని నిజం అనుకుని ఊహించుకుంటే అన్నీ ఇలానే అనర్థాలుగా కనిపిస్తాయి. నీ సూపర్ బ్రెయిన్ని పనికిరాని విషయాల మీద పెట్టి టైం వేస్ట్ చేసుకోకు. పక్క వేసుకొని కళ్ళు మూసుకొని హ్యాపీగా పడుకో. వదినా, అక్క, అక్క, వదినా. పానకంలో పుడకలా నేనెందుకు? నేను మళ్ళీ వస్తానులే. అయ్యో వదినా, వదినా. అక్క ఆగు. వకీల్ సాబ్. వీళ్ళ స్పీడ్ మామూలుగా లేదుగా. నేను రాకూడని టైంలో వచ్చినట్టున్నాను. అయ్యో వదినా. అయ్యో ఏంటిది వకీల్ సాబ్, పైకి లేవండి. లేవాల్సింది నువ్వు, నేను నీ కింద ఉన్నాను. అవును కదా. వదినా.